తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తిరుమల వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్న రేవంత్ కు ఏపీ మంత్రులు, టీటీడీ చైర్మన్ ఘన స్వాగతం పలికారు. అనంతరం సీఎం కుటుంబంతో కలిసి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరలించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు సీఎంకు వేదాశీర్వచనం అందజేసి ఆశీర్వదించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనానికి వీఐపీలు పోటెత్తారు. తెలంగాణ సీఎం రేవంత్ తో పాటుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్, నిమ్మల రామానాయుడు, సినీ నటుడు నారా రోహిత్ దంపతులు, దువ్వాడ శ్రీనివాస్, మాధురి శ్రీవారిని దర్శించుకుని పూజలు చేశారు. నటుడు చిరంజీవి కుటుంబంతో కలిసి స్వామివారి సేవలు తరించారు. ఏపీ మాజీ మంత్రులు రోజా, పెద్దిరెడ్డి, దువ్వాడ శ్రీనివాస్, మాధురి, క్రికెటర్ తిలక్ వర్మ, ఎమ్మెల్యే సోమిరెడ్డి, నటి హేమ, తెలంగాణ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. రోజా, దువ్వాడ జంటతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు పోటీపడ్డారు. వైకుంఠ ఏకాదశిన స్వామివారిని దర్శించుకోవడం అదృష్టమన్నారు. స్వామివారి ఆశీస్సులతో అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. తెలంగాణలో ప్రముఖ ఆలయం యాదగిరిగుట్టలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. అర్చకుల వేద మంత్రాల నడుమ లక్ష్మీ నరసింహస్వామి వైకుంఠ ద్వారం నుంచి భక్తుల్ని కటాక్షించారు. స్వామివారిని చూస్తూ భక్తులు భక్తితో పరవశించిపోయారు. వేడుకల కోసం వేలాదిగా తరలివస్తున్న భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. భద్రాచలం రామాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. వేద పండితుల పూజల నడుమ స్వామివారు వైకుంఠ ద్వారం నుంచి భక్తులను అలరించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు స్వామివారి దివ్య తేజస్సును చూసి భక్తితో పులకించిపోయారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా వచ్చిన భక్తులతో మిథిలా కళ్యాణ మండపం కిక్కిరిసింది. వైకుంఠ ఏకాదశి వేళ ముచ్చింతల సమతా క్షేత్రం భక్తజన సంద్రంగా మారింది. చిన్నజీయర్ స్వామి పర్యవేక్షణలో దివ్య దేశాల దర్శనం కోసం భక్తులు పోటీపడ్డారు. వేడుకల వేళ సమతా క్షేత్రం విద్యుత్ కాంతులతో మెరిసిపోయింది. స్వామివారి భజనలతో సమతా క్షేత్రం మారుమ్రోగింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా విశాఖ సింహాచల క్షేత్రం భక్తులతో రద్దీగా మారింది. భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెల్లవారుజామునే స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. ముక్కోటి ఏకాదశి వేళ సింహాద్రి అప్పన్నను ఉత్తర ద్వారం గుండా దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాదిలో 2 సార్లు స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నట్లు చెప్పారు. 3 కోట్ల దేవుళ్ల ఆశీస్సులతో సకల జగత్తు సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. చిన్న తిరుపతిగా పిలిచే ద్వారకా తిరుమలలో స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. అర్ధరాత్రి నుంచి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఆలయానికి బారులు తీరారు. పూజల అనంతరం అర్చకులు ఆశీర్వాదాలు తీసుకున్నారు. స్వామివారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగుతున్నాయి. వైకుంఠ ఏకాదశి వేళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం క్యూ లైన్లలో బారులు తీరారు. నల్గొండ రామాలయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకుని తరించారు. వేడుకల కోసం ఆలయాన్ని రంగురంగుల విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. శ్రీకాళహస్తి ఆలయానికి వీఐపీల తాకిడి పెరిగింది. టీటీడీ మాజీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, హిందూపురం ఎమ్మెల్యే బాలయ్య సతీమణి వసుంధర వేరువేరుగా వచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వారికి అర్చకులు ఘన స్వాగతం పలికి వేదాశీర్వచనం అందజేశారు. స్వామి, అమ్మవారి చిత్రపటంతో పాటుగా తీర్థ ప్రసాదాలు కూడా అందజేశారు. హైదరాబాద్ లోని పోలీస్ కమిషనరేట్లను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ఇప్పటి వరకు ఉన్న 3 పోలీస్ కమిషనరేట్లు 4కు పెరిగింది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. కమిషనరేట్ల పరిధి నుంచి యాదాద్రి జిల్లాను మినహాయించింది. జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణకు అనుగుణంగా పోలీస్ కమిషనరేట్ల విభజన జరిగింది. తెలంగాణలో త్వరలో జరిగే మున్సిపల్ ఎన్నికల ఓటర్ జాబితాపై ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. 117 మున్సిపాలిటీలు, 6 మున్సిపల్ కార్పొరేషన్లకి ఈ నోటిఫికేషన్ వర్తిస్తున్నట్టుగా చెప్పింది. కొత్త సంవత్సరం రోజున డ్రాఫ్ట్ జాబితా విడుదలకు రెడీ అవుతోంది. అభ్యంతరాలు స్వీకరించి జనవరి 10న తుది జాబితా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ముదిరాజ్లను బీసీ డి కేటగిరీ నుంచి ఏలోకి మార్చాలని తెలంగాణ మండలి డిప్యూటీ స్పీకర్ బండ ప్రకాష్ కోరారు. ఖైరతాబాద్ లో బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ముదిరాజ్ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను వివరించారు. ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరారు. యూరోప్ పర్యటనకు ముందు ఏపీ సీఎం చంద్రబాబు ఆర్టీజీఏ నుంచి పలు శాఖలపై సమీక్షించారు. ఆలయాల్లో శ్రీవారి సేవకుల తరహాలో విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. రెవెన్యూ సేవలు సులభతరం చేయాలని సూచించారు. వ్యవసాయ, వైద్య ఆరోగ్య శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. 5 రోజుల పర్యటన కోసం చంద్రబాబు కుటుంబంతో కలిసి ఇవాళ యూరోప్ టూర్కు వెళ్తున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యంతో జరిగిన మరణాలకు జగనే బాధ్యుడని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 5 ఏళ్ల పాటు కేసు విచారణ జరగకుండా అడ్డుకున్నారని ఆరోపించారు.
సిట్ విచారణలో జగన్ రెడ్డి అరాచకాలన్నీ బయటపడ్డాయన్నారు. మద్యం విషయంలో కూటమి ప్రభుత్వంపై జగన్ కుట్రలు చేశారని, తప్పు చేసి తప్పించుకోవడం అసాధ్యమన్నారు. ఏపీలో సచివాలయ ఉద్యోగ సంఘం ఎన్నికలు కొనసాగుతున్నాయి. అధ్యక్ష పదవి రేసులో ఉన్న రామకృష్ణ ప్యానెల్ 3 కేటగిరీల్లో విజయం సాధించింది. ట్రెజరర్, జాయింట్ సెక్రటరీ, స్పోర్ట్స్ కేటగిరీలో గెలుపు సొంతం చేసుకుంది. మిగతా విభాగాలకి కౌంటింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ సహా 9 కేటగిరీలకి పోలింగ్ జరిగింది. ఐబొమ్మ రవి తనపై వస్తున్న ఆరోపణలను కొట్టిపారేశాడు. టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడిన రవి తానెక్కడికి పారిపోలేదని స్పష్టం చేశారు. తాను కుకట్పల్లిలోనే ఉన్నట్లు చెప్పారు. తనపై నమోదైన కేసులపై కోర్టులోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. తనకు బెట్టింగ్ యాప్స్ తో లింక్ ఉందనడం సరికాదన్నారు. నిజాలు కోర్టు విచారణలో బయటపడనున్నాయన్నారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ గాండ్ల వీధిలో ఏకవర్ణిక అనే విద్యార్థిని నిజాయితీ చాటుకుంది. ఎవరో పోగొట్టుకున్న పర్సుని గుర్తించిన విద్యార్థిని నేరుగా పోలీసులను ఆశ్రయించి ఆ పర్సు అందజేసింది. పర్సులో 1500 నగదు, అంతకంటే విలువైన ఏటీఎం, క్రెడిట్ కార్డులు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. పర్సు తీసుకొచ్చిన 11 ఏళ్ల చిన్నారి నిజాయితీని ప్రశంసించారు. ఖమ్మం జిల్లా ఎర్రబోయినపల్లికి చెందిన ప్రవీణ్ అనే యువకుడు ఆర్థిక నేరాలకు పాల్పడుతూ బాధితులను నిండా ముంచాడు. హైదరాబాద్ కేంద్రంగా క్రిప్టో కరెన్సీ, సైబర్ నేరాలు చేస్తూ చివరకు పోలీసులకు చిక్కాడు. ఉద్యోగాల పేరుతో యువకులను మోసం చేసినట్లు నిర్ధారించారు. కొద్ది రోజులుగా పోలీసుల కళ్లు కప్పి తిరుగుతున్న నిందితుడు ఎట్టకేలకు దొరికాడు. కోనసీమ జిల్లా అమలాపురంకు చెందిన ఒక ప్రైవేట్ కాలేజ్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సు దిగుతుండగా గాయపడ్డ ఒక విద్యార్థిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం పరారీలో ఉన్న డ్రైవర్ ని పోలీసులు గాలిస్తున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు మొదలుపెట్టారు. హైదరాబాద్ ఉప్పల్పర్తిలో గంజాయి అమ్ముతున్న 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలోకు పైగా ఎండు గంజాయి, 2 సెల్ ఫోన్లని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్లోని సీలేరు ప్రాంతం నుంచి ఎండు గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో పోలీసులు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాబిన్హుడ్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో ఆదిలక్ష్మీపురం, గుడి తాండాలకు చెందిన నిరుపేదలకి నిత్యావసర సరుకులు అందజేశారు. పోలీసుల సేవా కార్యక్రమాలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. అసోంలో అభివృద్ధి కార్యక్రమాలని హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభించారు. భద్రద్రవ కల్చరల్ ప్రాజెక్ట్ ని మొదలుపెట్టారు. మహాత్ముడు శ్రీమంత శంకరదేవ జన్మస్థానంలో ఆధ్యాత్మిక క్షేత్రాన్ని తీర్చిదిద్దడం సంతోషంగా ఉందని చెప్పారు. అసోంలో చొరబాట్లకి కాంగ్రెసే కారణమని అమిత్ షా ఆరోపించారు. హిమంత్ బిశ్వ శర్మ సీఎంగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి చొరబాట్లను అడ్డుకున్నామన్నారు. లక్షల ఎకరాలని చొరబాటుదారుల కబ్జా నుంచి విడిపించామని చెప్పారు. భారత్లో పుట్టడం అదృష్టమని చెప్పారు అమిత్ షా. అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. అలెగ్జాండర్, సద్దాం హుసేన్ లాంటి వాళ్లే కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ఈ నియమం అందరికీ వర్తిస్తుందని బీజేపీ కూడా గుర్తెరగాలన్నారు. ఢిల్లీ షాలిమార్ గార్డెన్స్ లో ఆయుధాల పంపిణీ కలకలం రేపింది. ప్రజలకి హిందూ రక్షాదళ్ ఆయుధాలు పంపిణీ చేసింది. హిందూ సమాజం ఆత్మరక్షణకి సిద్ధంగా ఉండాలంటూ పిలుపునిచ్చింది. బంగ్లాదేశ్ తరహా పరిస్థితులు వస్తే ఆయుధాలు వాడాలని పేర్కొంది. సుప్రీంలో ఆరావళి పర్వత శ్రేణుల కేసు విచారణ వాయిదా పడింది. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. గత నివేదికను పునః పరిశీలించి నిపుణులతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. జమ్మూ కశ్మీర్లో బలగాలు అప్రమత్తమయ్యాయి. కొత్త సంవత్సరం వేళ చొరబాట్లు జరగకుండా సైనికులు పకడ్బందీ పహారా కాస్తున్నారు. దట్టమైన మంచులో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్నారు. డ్రోన్ల ద్వారా సరిహద్దులపై నిఘా పెట్టారు. జైపూర్ కి పర్యాటక శోభ వచ్చింది. అంబర్కోట్ విదేశీ పర్యాటకులతో నిండిపోయింది. ప్రతిరోజు 20,000 మందికి పైగా పర్యాటకులు అంబర్కోట్ ను సందర్శిస్తున్నారు. పర్యాటకుల రద్దీతో జైపూర్ లో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నాయి. ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్ జంటగా నటించిన శంభాల సినిమా సక్సెస్ మీట్ ఘనంగా జరిగింది. దీనికి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆదికి సక్సెస్ రావడం ఆనందంగా ఉందని, కొడుకు సక్సెస్ అయితే ఆ ఆనందం ఎలా ఉంటుందో తనకంటే బాగా ఎవ్వరికీ తెలియదని అల్లు అరవింద్ అన్నారు. శ్రీనందు, యామిని భాస్కర్ జంటగా నటించిన రొమాంటిక్ ఎంటర్టైనర్ సైక్ సిద్ధార్థ్ ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్ అంతా కాకపోయినా కాస్త రొమాంటిక్ టచ్ అయితే ఉంది. ఈ సినిమాను వరుణ్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. సైక్ సిద్ధార్థ్ సినిమాను సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు విడుదల చేస్తున్నారు. జనవరి 1న ఈ సినిమా విడుదల కానుంది. డిషటిల్లుతో స్టార్ బాయ్ అనిపించుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఆ తర్వాత వరుసగా జాక్, తెలుసు కదా సినిమాలతో రేస్ లో వెనకబడిపోయారు. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ ఫేమ్, ఆర్ఎస్జే స్వరూప్ డైరెక్షన్ లో సితారా ఎంటర్టైన్మెంట్స్ లో సినిమాకి సిద్ధు ఓకే చేశారు. సింగిల్ సిట్టింగ్ లోనే ఈ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. సిద్ధు ఇమ్మీడియట్ గా ఈ సినిమా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ ను గెలుచుకున్న భారత జట్టు 2025ను విజయంతో ముగించాలని భావిస్తోంది. సొంత గడ్డపై శ్రీలంకతో జరుగుతున్న 5 మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే 4 మ్యాచ్లు గెలిచి జోరు మీదుంది. ప్రత్యర్థిని క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతుంది. ఇవాళ ఇరు జట్ల మధ్య సిరీస్ లో ఆఖరిదైన 5వ టీ20 జరగనుంది. తొలి 3 మ్యాచ్ల్లో విఫలమైన 4వ టీ20లో కాస్త ప్రతిఘటించిన లంకేలు సిరీస్ క్లీన్ స్వీప్ ను అడ్డుకుంటారా అనేది ఆసక్తికరంగా మారింది.